హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బూరెలు అనమాట. అంటే సూజీ రవ్వ ఉంటుంది కదండి, అదే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కూడా అని అంటారు కదా. అది ఒక కప్పుతో 2 క్యారెట్ తురుము ఉపయోగించి చాలా ఈజీగా పప్పు రుబ్బి నానబెట్టి పప్పు రుబ్బే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇలా క్యారెట్ బూరెలు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికోసం నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ నేను స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం 3 స్పూన్లు నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్నాను చూస్తారా, ఈ సైజ్ క్యారెట్లు నేను 2 తీసుకున్నానండి. దీనిపైన పీల్ తీసేసి శుభ్రంగా తురుముకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ తురుము తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గిన్నెలోకి. ఆ తురుము అనేది నేతిలో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఒక జీడిపప్పు మాత్రమే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పులు వేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే కిస్మిస్, ఇంకా బాదం పప్పు సన్నగా కట్ చేసి పిస్తా పప్పులు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. ఇలా బాగా పచ్చివాసన పోయేంత కలిపిన తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదండి ఎల్లో కలరు గిన్నె, దాంతో 2 కప్పుల వరకు క్యారెట్ తురుము వచ్చిందనమాట. కాబట్టి నేను బెల్లం తురుము అనేది ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. అది ఇలా వాటరిష్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అదంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా పూర్తిగా దగ్గర పడాలి. ఇలా పూర్తిగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా ఆరబెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని బాగా ఆరనివ్వాలండి. ఈలోపు ఇంకొక పాన్ పెట్టేసుకొని బొంబాయి రవ్వ పైన కోటింగ్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్తో నేను 2.5 కప్పు వాటర్ పోసుకున్నాను. వాటర్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం వాటర్లోనే ఉప్పు వేసేసుకొని ఇలా అంటే టేస్ట్ సరిపోతే మీ రుచికి ఎంత అయితే సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోండి, సాల్ట్. అలా వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది బాగా తెరలాలన్నమాట. ఇలా తెరిలిన తర్వాత వాటర్లో ముందుగా ఇది 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. 2.5 కప్పులు వాటర్కి 1 కప్పు సూజీ రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూడా. ఇలా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండండి. ఇది దగ్గర పడేదాకా చక్కగా ఇలా తిప్పుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా దగ్గర పడగానే బాగా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా బాగా ఆరనివ్వాలండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఓ ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ సైజ్ బాల్స్ తీసుకొని ఓ ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి 8 బాల్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఒకసారి చేత్తో ఇలా బాగా చపాతీ పిండి కలిపినట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనం ఒత్తుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మంచిగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం పెద్ద సైజు ఉండ తీసుకోవాలి. పైన మన కోటింగ్ తీసుకునేది పెద్ద సైజు తీసుకోవాలండి. లోపల స్టఫింగ్ వచ్చేసి కొంచెం చిన్నది తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ సైజులు చూపిస్తున్నాను చూడండి. పైన కోటింగ్ ఈ సైజు తీసుకుంటే లోపల స్టఫింగ్ వచ్చేసి ఈ సైజు ఉండాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకొని గారి ఒత్తుకున్నట్టు లోపల ఈ స్టఫింగ్ పెట్టేసి చుట్టూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా అన్నీ చేసేసుకోవాలి. నేను తీసుకున్నవి మొత్తం 8 వచ్చినాయి అన్నమాట.
లోపల స్టఫింగ్ 8 వచ్చినాయి కాబట్టి పైన నేను 8 బాల్స్ చేసుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ పూర్ణం బూరెలు అనేది ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేగేదాకా వేయించుకోండి. మరీ హై ఫ్లేమ్ పెట్టమాకండి, మాడిపోతాయి త్వరగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పండుగల టైంలో అయితే ఇలాంటి బూరెలు చాలా ఈజీగా ఉంటాయండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ పప్పు బూర్నాలు అయితే మనం పప్పు నానబెట్టి దాన్ని రుబ్బి చేయాలి కదా. పచ్చిశనగపప్పు బూరెలు అయితే ఇదైతే అలా అవసరం లేదండి. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చుతాయి అన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తారా, ఈ కలర్లో వచ్చినాక నేను తీసేసుకున్నాను. అలాగే సెకండ్ రౌండ్ కూడా నేను వేసేసుకొని తీసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఫోర్క్తో మంచి సౌండ్ వస్తుంది అనమాట. చెక్క పైన క్రిస్పీగా ఉన్నట్టు సౌండ్ వస్తుంది. లోపల తినడానికి కూడా క్రిస్పీగా, పైన లోపల జ్యూసీగా చాలా బాగున్నాయండి. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తారా, చూడటానికి ఎంత బాగుందో, వేడిగా ఉంది అని చెప్పి నేను అసలు తుంచలేకపోయాను, అంత వేడిగా ఉన్నాయన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని.